సోదరులారా, ఈడబ్ల్యూఎస్ కోటా 8 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి, అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయంగా కట్టబెడుతున్నటువంటి ఒక కోట 10% ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మొత్తం ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళేనట. అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, ఆ తర్వాత వీళ్ళు కమ్మలు, వీళ్ళంతా కలిసి పేదోళ్ళట. ఎట్లా చెప్తున్నాం మళ్ళన్నా ఇది అని అంటే ఇగో చూడండి. ఇగో ఇది చూడ్రి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఫీ నోటీసు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి సంబంధించినటువంటిది ఫీజు నోటీసులో పెట్టిరు. దాంట్లో ఏంటంటే ఇగో బీసీలకేమో 55,000 ట్యూషన్ ఫీజు అట, బీసీలకు. ఓసీలకేమో 0, పేదోళ్ళట, ఫీజే లేదట. ఇగో వీళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇగో ఫీజే లేదట, ట్యూషన్ ఫీజే లేదట, పేదలట, కట్టారట. వాళ్ళ తన పైసలు లేవని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు 0 పెట్టింది. మీరేం కట్టకున్నా చదువుకోవచ్చు అని. బీసీ వాడు చదువుకోవాలంటే 55,000 కట్టానట. చూసుకో ఇగో ఇది ఈడబ్ల్యూఎస్ కథ. న్యాయం గట్లున్నది. ఈ దేశంలో ఒరిజినల్గా బీసీలకు హక్కులు దక్కాలి, రాజ్యాంగంలో వాటా దక్కాలి, రాజ్యాంగం ప్రకారం అన్నిట్లలో వాటా దక్కాలని బీసీలు దశాబ్దాలుగా కొట్లాడుతుంటే బీసీలకు ఏమీలే. అసలు ఈమెను అడిగినోడే లేడు, వాళ్ళకు మాత్రం ఫీజు మాఫీ చేసిరు. మరి ఇదేం దొంగతనం ఇది? ఈ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాల్సిందే. ఇది దొంగతనంగా పేద వర్గాల నోట్లో మట్టి. ఇప్పుడు మీ పావుషేర్ మీకు వచ్చింది, మరి మిగతాది మాకు ఇస్తాను, మీకేం నొప్పి? మరి అంటే ఎవరి పావుషేర్ వాళ్ళు తీసుకుంటే అయిపోయాయి. ఈ రాష్ట్రంలో 6.98% ఉన్నటువంటి అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ తీసుకుంటారు. మరి 60% ఉన్నటువంటి బీసీలకు 27%. మన 60 మాకు ఇవ్వాలి కదా. ఎస్, మన 60 మనకి ఇవ్వకుండా ఇక్కడ ఎంత దొంగతనం చూడ్రి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. ఇక్కడ బీసీలకు 27%, ఎస్సీలకు 15, వీళ్ళకు ఇప్పుడు 10 అయింది కదా, 10, వీళ్ళకు 10. వీళ్ళ జనాభాకు వీళ్ళకు కరెక్ట్గా ఇస్తున్నారు, వీళ్ళ జనాభాకి వీళ్ళకి కరెక్ట్గా ఇస్తున్నారు. వీళ్ళ జనాభా కంటే ఇంకెక్కువ ఇస్తున్నారు. ఈడనేమో 60% ఉన్నటువంటి బీసీలకు 27% ఇస్తున్నారు. ఈ మిగిలినటువంటి ఏదైతే 33% ఉందో ఇది ఓపెన్ కేటగిరీలో మళ్ళీ వీళ్ళంతా పోటీ పడవచ్చు అన్నట్టు. అట్లా ఏం దుర్మార్గం ఇది? ట్యూషన్ ఫీజు కాడ వాస్తవానికి ఇక్కడ దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే 5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి, 5 లక్షల ఆదాయం ఉన్నోడు 55,000 కట్టాలన్నట. 8 లక్షల ఆదాయం ఉన్నోడు ఏం కట్టొద్దట, 0. ఇగో ఇది నీతి, ఇది జాతీయ దేశంలో. అందుకోసమే ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్ ఇది బీసీల రక్తం దాగుతున్నది. ఇది దొంగతనంగా ఉద్యోగాలు, దొంగతనంగా చదువులు, దొంగతనంగా సీట్లన్నీ కొట్టుకపోతా ఉన్నారు. బీసీ ప్రజలారా, ఈ అన్యాయాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. 0 వాళ్ళక్కడ పైసలు లేవట. ఇది కేంద్ర ప్రభుత్వం డాక్యుమెంట్ అయ్యేది, మనది కూడా కాదు. ఇక్కడ చూడు, వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకు పైసలు కట్టలేరని వాళ్ళకు ట్యూషన్ ఫీజే లేదు, 0. 5-6 లక్షలు సంపాదించుకున్నారు, లేదంటే 1-2 లక్షలు సంపాదించుకున్న వాళ్ళు కూడా కట్టాలన్నట. కానీ 8 లక్షలు సంపాదించిన పేద రెడ్డి గారు, పేద అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అయితే వీళ్ళు కట్టరట. ఇక ఏం దుర్మార్గమే ఇది? ఎవంది దేశం? ఎవరి సొమ్ముతో ఎవడు బతుండిడా? ఈ దేశంలో సంపద సృష్టిస్తున్న వర్గాల నుంచి సంపద ఎంత దొరుకుతుందో మీకు తెలుసు, కానీ ఈ వర్గాలకు ఎంత పంచుతున్నారు మీరు? ఇదొక అంశం. ఇక రెండో అంశం చూడరు. ఇట్లా బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటా, ఈ కోటా 10% తెలంగాణ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు వీళ్ళకి పోగా ఈ ఏదైతే 50% ఉందో, 52% ఏదైతే అంటున్నారో 52%, ఇప్పుడు 50% దాటొద్దని చెప్పి ఇందిరా సాహ్ని కేసులో చెప్పారు. 50% దాటొద్దని చెప్పి ఇప్పుడు 52 అయింది. అయితే
ఎస్టీలకు పెంచుకునే కాడ ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం పెరగాలి, అది రాజ్యాంగం రావాల్సినంత రావాలి. కానీ ఏ రాజ్యాంగంలో లేనటువంటి ఈడబ్ల్యూఎస్ని 10% ఇచ్చి రాజ్యాంగంలో పొందుపరిచిన 60% మంది బీసీలకు 27% ఇచ్చి వీళ్ళకి దొంగతనం ఎత్తుకపోతా ఉన్నారు. మరి ఇక్కడ బీసీలకు పెంచుదామంటేనేమో 50% దాటుతున్నాను వాళ్ళు. బీసీలు మనుషులు కాదా? ఎక్కడ న్యాయస్థానాలు ఇవన్నీ? మొత్తం అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా ఆడ కూర్చొని బీసీల బతుకులతో ఆడతారా? బీసీ వానికి రిజర్వేషన్ 1% ఇస్తామని అబ్బో వద్దు, ఈ దేశం నాశనం అవుతుందట. ఏ పరీక్షలు రాసి వచ్చారు సార్ మీరంతా? జడ్జిలు అయ్యారు. ఏ పరీక్షలు రాసి జడ్జిలు అయ్యారు మీరు? డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాయండి మీరు కూడా ఒక ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లయితే యూపీఎస్సీ ఎట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందో దాంట్లో పరీక్ష రాసి రారు మీరు చూద్దాం. కాదు, ఎడ్జిసి టీచర్కి ఆయనకు 1,00,000 పరీక్షలు ఉంటాయి. ఆయన టెట్ రాయాలి, ఆయన బీఈడీ చేయాలి, ముందు డిగ్రీ చేసి ఉండాలి. ఇవన్నీ రాసి వస్తే ఆయన ఎస్జిటి టీచర్ వస్తే మరి ఇలా బతుకులు మార్చి ఐపీఎస్లను ప్రశ్నించేటువంటి జడ్జిలకు ఏం పరీక్ష ఉన్నదని ఇవాళ జడ్జీలలో కూడా బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉంది. బీసీల ఇష్యూ రాగానే ఓలొల్లి. మరి ఇప్పుడు మాట్లాడదా కోర్టు? ఎట్లనా 8 లక్షలు ఉన్నోనికి 0 ఎట్లా, ఆదాయం లేనటువంటి బీసీల వెనకబడిన తరగతులకు 55,000 ఎట్లా కట్టమంటామని అడగదా జడ్జు? అడగాలి కదా కోర్టు. ఇది అడగదు. ఎందుకంటే ఆడ జడ్జి అప్పర్ క్యాస్టే, వీళ్ళు పాలసీలు చేసేది అప్పర్ క్యాస్టే. మరి బీసీ బిడ్డలకు దక్కాల్సింది ఎందుకు దక్కలేదు? ఇదో వైపు చేసుకుంటా ఇక ఇంకొక దుకాణం మళ్ళా ఇది చూడుర్రి. మనము తెలంగాణ నుంచి ₹1 కేంద్రానికి పంపిస్తే, ఢిల్లీకి పంపితే, నరేంద్ర మోడీకి ₹100 పంపితే మనకు ₹49 ఇచ్చి ₹51 జేబులు వేసుకుంటుండ ఆయన. ఈడనేమో మనం రూపాయి పంపితే మన ₹51 మళ్ళీ ఉత్తరప్రదేశ్కు, బీహార్కు పంపుతున్నాడు సారు. ఇది కేంద్ర ప్రభుత్వం లెక్కనే. ఇది ఇక్కడ పాపం ఇగో కర్ణాటక వాళ్ళు ₹100 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడితే ₹13 ఇస్తున్నారు వాళ్ళకు. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి చూడరు. ఇగో ఈ మహారాష్ట్ర ₹100 కడితే ₹7.70 ఇస్తున్నారు వాళ్ళకు. ఇక్కడ తెలంగాణ ₹49, ఏపీ ₹46, ఇక్కడ గోవా ₹86, కర్ణాటక ₹13, కేరళ ₹63, తమిళనాడు ₹29. గింత వివక్షణ మన సొమ్ముతోని ఇప్పుడు ఈలు గులుక్కుంటా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇయరట. ఇక గమ్మత్ ఏంటంటే ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు అనంటే, ఇక చూడు డీలిమిటేషన్ 1971 లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. భారతదేశం 20వ శతాబ్దం అంటే 1951 నుండి 1981 ఇది జనాభా విస్ఫోటనం జరిగిన ఎరా. భారతదేశంలో జనాభా విపరీతంగా పెరిగినటువంటి కాలం ఇది 1951 నుంచి 81 మధ్యలో పెరిగింది. అయితే 1971 ప్రాంతంలో జనాభా కట్టడి కోసం చర్యలు చేపట్టినప్పుడు, జనాభాను తగ్గించడం కోసం నియంత్రించాలని చేపట్టి ఒక్క బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు, మూడో బిడ్డ అసలే వద్దు అనేటువంటిది నినాదాలు తీసుకొచ్చినాం. ఇవన్నీ తీసుకురావడంతో ఈ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోయింది. వీళ్ళేమో ఇది పెడచెవన పెట్టి ఇది పట్టించుకోకుండా విపరీతమైన మందిని అన్నారు. కనుడితోటి ఇప్పుడు 2026లో లోక్సభ స్థానాలు పెరిగితే ఎంత ప్రమాదం ఉందంటే చూడురిగో. ఇప్పుడు మాట విని తర్వాత చట్టం ప్రకారం నడుచుకొని దానికి నిబంధనలకు అనుగుణంగా ఉన్నోనికి ఏమో నష్టం. ఇప్పుడు ఇక్కడ యూపీ, బీహారు, గుజరాత్ ఇక్కడ ఫర్టిలిటీ రేటు 3% అయింది. 3%. ఈ తెలంగాణ, టీజీ, ఏపీ, టిఎన్, కర్ణాటక, కేరళ,
ఈ రాష్ట్రాలలో ఏమైంది? ఫర్టిలిటీ రేటు 1.8 కాడ ఆగిపోయింది. ఈ దేశంలో జనాభాను తగ్గించాలని పోరాటం చేసి జనాభాను తగ్గించిన రాష్ట్రాలేమో ఇల్లు. జనాభాను పట్టించుకోకుండా విపరీతంగా కన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కువ నిధులు ఎక్కువ సీట్లు పొందేటువంటి అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన ఇస్తే నిధుల పంపకాలు జరిగితే ఫైనాన్షియల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫైనాన్షియల్ కమిషన్ సెంట్రల్ ఫండ్ అలొకేషన్ చేస్తుంది. సెంట్రల్ ఫండ్ అలొకేషన్ చేస్తే దాంట్లో 15% వెయిటేజీ జనాభాకి ఇస్తుంది. జనాభా ప్రాతిపదికన 15% వెయిటేజ్ ఇస్తుంది. అది 1971 జనాభా లెక్కల ప్రకారం ఇస్తుంది. ఈ ప్రకారం ఇస్తే సౌత్ ఇండియా మొత్తానికి 28,000 కోట్లు. సౌత్ ఇండియా మొత్తానికి, దక్షిణ భారతదేశం మొత్తం కలిసి 28,000 కోట్లు. దక్షిణ భారతదేశానికి. ఒక ఉత్తరప్రదేశ్కే 33,000 కోట్లు. చూసుకో, ఉత్తర భారతదేశం మొత్తం కాదు, ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, ఒక్క ఉత్తరప్రదేశ్కే 33,000 కోట్ల రూపాయలు అలొకేషన్ జరిగింది. దక్షిణ భారతదేశం మొత్తం కలిస్తే కూడా ఈ ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో సమానం కాకుంటున్నది పరిస్థితి. ఇక 2026లో జనాభా లెక్కలు తీసి పంచితే ఈ 28 కూడా రావు. ఇక రావు, వాళ్ళకి ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు పెంచుకుంటూ పోయారు కదా. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో, ఏపీలో, కర్ణాటకలో, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో జనాభా తగ్గుదల వల్ల ఇప్పుడు సీట్లు, ఎంపీ సీట్లు పెంచుతారట. ఎంపీ సీట్లు పెంచి ఎట్లా పెంచుతారు? మీ తాన జనాభా పెరిగితే మీకు ఎంపీ సీట్ ఎక్కువ. అంతే. మరి ఇప్పుడు మన తాన జనాభా పెరగలేదు కదా. ఇంకా విషయం ఏంటంటే కేరళలో ఇప్పుడున్న ఎంపీ సీట్ల కంటే 2 తగ్గిపోతాయి. ఇంకా 2 తగ్గిపోతాయి. వాళ్ళు కరెక్ట్ పాటించారు వాళ్ళు చేస్తే. ఇక అదే యూపీకి సంబంధించింది ఒకసారి చూద్దాం. మొత్తం ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మొత్తం లోక్సభలో సీట్లన్నీ 543. 543లో యూపీలో 80 సీట్లు ఉన్నాయి. యూపీలో 80 సీట్లు ఉన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ని ఇప్పుడు 143 చేస్తారట. 143 ఎంపీ సీట్లు ఓన్లీ ఉత్తరప్రదేశ్ నుంచే. ఇక బీహార్లో ఇప్పుడు 40 ఉన్నాయి. బీహార్లో ఇప్పుడు 40 సీట్లు ఉన్నాయి, దాన్ని 79 చేస్తారట. ఇక ఏపీలో, కంబైన్డ్ ఏపీలో అంటే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ కలిపి 42 ఉన్నాయి. 42. అవును. ఈ 42కు 17 + 23 54 చేస్తారట. 54 చేస్తారట. కేరళలో 2 తగ్గిపోతాయి. అంటే సౌత్ ఇండియా మొత్తం 129 ఉంటే దాన్ని 164 చేస్తారట. సౌత్ ఇండియా మొత్తం. ఒక్క యూపీలో ఎన్ని పెరిగినాయి? ఇప్పుడు 63 సీట్లు పెరిగినాయి, ప్లస్ 63. బీహార్లో ఎన్ని పెరుగుతున్నాయి? 39. డబుల్ అయినాయి ఒక రకంగా. ఇక్కడ ఇట్లా యూపీ, ఆ తర్వాత బీహార్లో అత్యధికంగా సీట్లు పెరిగితే రేపు పార్లమెంట్లో వీళ్ళు చేసిందే చట్టం అవుతుంది కదా. మరి దక్షిణాది రాష్ట్రాల హక్కులు ఏడ కాపాడబడతాయి? అసలు గతంలో కూడా యూపీ వాళ్ళే ఎక్కువ జనాభా ప్రాతిపదికన ఎప్పుడైతే నీవు సీట్ల పెంపకం చేపడతావో అప్పుడు కొంప మునుగుతుంది. విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రులు ఇద్దరే అయినరు. ఒకరు ఎవరు మన హెచ్డి దేవగౌడ, తర్వాత ఇక్కడ ఎవరు మన పివి నరసింహారావు. అవును. ఈ ఇద్దరు తప్ప ఎవరు లేరు. ఆ ఇద్దరిని ఎవరు లేరు సార్ రకరకాలుగా ఇబ్బంది పెట్టేసి అంతా ఖతం చేసిండ్రు. ఒక రకంగా దక్షిణ భారతదేశానికి అన్యాయమే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జనాభా దామాష ప్రకారం సీట్లు పెంచుతానంటారు కదా, సంతోషం. ఈ జనాభా దామాష ప్రకారమే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి.
చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు చట్టసభలో ఇచ్చేసారు. జనాభా దామాషా ప్రకారమే పన్నులు వసూలు చేయండి. ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న జనాభా ఈ రాష్ట్రంలో చాలా తక్కువ ఉంది కదా, ఇంత పర్సెంటేజ్ పన్నులు వసూలు చేయాలి. ఇక్కడ ఈడ పన్నులేమో ఈడికేం కట్టకపోతావు, పంచుడు యూపీకి బీహార్కు పంచుకుంటుంటావు. ఇక్కడనేమో సీట్ల పెంపకం దగ్గరకు వచ్చేసరికి ఈ మోసమా. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇటు తెలంగాణ, ఒక్క ఏపీ తప్ప అన్ని ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి పక్షాలు ఉన్నాయి. ఈ భాగస్వామ్య పక్షాలను దెబ్బగొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా. ఎందుకంటే సీట్లు తక్కువనే అనుకో, ఆటోమేటిక్గా వీళ్ళు కలిసి ఎంత అవుతున్నారు చూడరా. అది వీళ్ళు 2 రాష్ట్రాలే 221 సీట్లు అవుతున్నాయి. 2 రాష్ట్రాలు, జస్ట్ 2 రాష్ట్రాల్లో 221 అంటే చూసుకో ఈ కథ. ఇంకా ఏం మిగులుతాయి అన్నట్టు డిసైడ్ అయిపోతుంది లెక్క అక్కడనే. వాళ్ళు రాజ్యాంగాన్ని చింపగలుగుతారు, జోడించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు అంతే. అందుకోసమే సౌత్ ఇండియా ప్రజలారా, ఈ జరుగుతున్నటువంటి అన్యాయం ఇది ఘోరమైనటువంటి అన్యాయం. దీన్ని మనం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిందే. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వల్ల బీసీలకు, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాకు కూడా చాలా అత్యంత ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ కేరళ తీసుకుంటే బీసీ ముఖ్యమంత్రి, కర్ణాటక తీసుకుంటే బీసీ ముఖ్యమంత్రి, తమిళనాడు తీసుకుంటే బీసీ ముఖ్యమంత్రి. ఈ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి చోట్లో ప్లస్ ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి చోట్లో ఇలా దక్షిణ భారతదేశం అంతా వివక్షకు గురవుతూ ఉంది. కాబట్టి ఈ దుశ్చర్యను ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిందే. ఓవైపు ఈడబ్ల్యూఎస్ తెచ్చి అట్లా కొట్టుకపోతారు, రెండో వైపు నిధులు మా కాడికే ఎత్తుకపోయి మాకియ్యరు, యూపీ బీహార్కు పంచుతారు. మూడో వైపు ఇక్కడ సీట్లు పెంచకుండా అసలు ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నదా? ఇది దేశాన్ని ఏం చేయాలనుకుంటుంది భారతీయ జనతా పార్టీ? దీనికి సమాధానం చెప్పాలా. చాలా రకాల వివక్షలు ఉన్నాయి. ఇన్ని రకాల వివక్షల ఏపీ తెలంగాణ అప్పుడు అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణకి ఎట్లయితే అన్యాయం చేసిండ్రో ఒక రకంగా సేమ్ అట్లనే అసలు యాక్చువల్గా ఉత్తర భారతదేశం వాళ్ళు దక్షిణ భారతదేశంలో వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడరు, మన భాషని హేళన చేస్తారు, మీకు భాష రాదని చెప్పేసి. అంటే అసలు యాక్చువల్గా హిందీ భాషకు ఇక్కడున్న ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం తేడా ఉంటుంది, దాంతో దాన్ని చేస్తారు. రకరకాలుగా అట్లా వివక్షకు గురవుతుంది. అంటే ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం, వైట్ హౌస్ లో టెన్షన్. ఓ దశలో అరుచుకున్న అమెరికా, ఉక్రెయిన్ దేశాధినేతలు తమతో మినరల్ డీల్స్ కు ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి, తమ భవిష్యత్తుకు గ్యారంటీ కావాలన్న జెలెన్స్కీ అంటూ ఇద్దరు వైట్ హౌస్ లో తిట్టుకున్నారట, నిలబెట్టుకున్నాడు గట్టిగా. డీలిమిటేషన్ హీటు, జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన, నార్త్ స్టేట్స్ కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్. జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్ కు ఇప్పుడు నష్టం. లోక్సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్స్. తెలంగాణ, ఏపీలో 3 చొప్పున సీట్లు పెరిగే 3. కేరళలోనైతే ఇప్పుడున్న సీట్లో 1 తగ్గిపోవచ్చు. యూపీ, బీహార్ వంటి ఉత్తర రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు. ఇప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్లు సీట్లు పెంపు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తూ ఉంది. ఈ వివక్ష చూడుర్రి ఎట్లా ఉందో. పోరాడాల్సిందే. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. కేంద్రం ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్తా ఉన్నాడు. ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. ఇక 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ ఇదే ప్రధాని మోడీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. సీఎం రేవంత్ రెడ్డి ఇక సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. డీలిమిటేషన్లో దక్షిణాది ఎవరు అమిత్ షా గారు తమిళనాడులో మాట్లాడుకుంటా మేము సీట్లు తగ్గించాం అంటే మరి పెరిగాయి అన్నట్టే కదా. చాలా చాలా డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. సౌత్ రాష్ట్రాలకు ఒకవేళ అన్యాయమే చేస్తే ఈ దేశం ఆగమవుతుంది. ఈ దేశం ఆగం కాకుండా ఉండాలి. అన్ని ప్రాంతాలు సమానంగా చూడబడాలని కోరుకుందాం. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సెగ రాజుకుంటుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి లోక్సభని నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై సౌత్ స్టేట్స్లో ఆందోళన నెలకొన్నది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా అదే జరిగితే
దక్షిణాది రాష్ట్రాల తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని 5 రాష్ట్రాల సీఎంలు రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. జనాభా తగ్గించడమే మేము చేసిన పాపమా అని పలు నివేదికలపై ప్రశ్నిస్తున్నారు. మోదీ 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్ ఎజెండా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలకు కానీ జనాభా పెంచాలని ఏపీ తమిళనాడు సీఎంలు చంద్రబాబు స్టాలిన్ పిలుపునిచ్చారు. 2 పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ. ఒకప్పుడు జనాభా ఒక భారం, ఇప్పుడు అది ఒక ఆస్తి. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళం. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తీసుకొచ్చాం. ఇకపై దాన్ని మార్చబోతున్నాం. కనీసం 2 పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధనలు పెట్టబోతున్నామని చెప్తాను. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈ 2 పిల్లల నిబంధన ఎత్తేస్తే తప్పేంది? నిజంగా మనం బ్రాడ్గా ఆలోచిస్తే జనాభా పెరుగుదలను ప్రోత్సహించినట్టే అవుతుంది కదా. ఇది ప్రోత్సహించకపోగా మనం చేసిన జనాభా లెక్కలలో అప్పటికిప్పుడు తగ్గిపోయింది. సో కాబట్టి ఈ 2 పిల్లల నిబంధనను ఎత్తేయాలి. దక్షిణాది రాష్ట్రాల ప్రజలారా, జరిగినటువంటి అన్యాయం ఎంత ఘోరంగా జరిగిందో. 1951 నుంచి 81 మధ్య జనాభా విస్ఫోటనం జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ఆ విస్ఫోటనాన్ని కొనసాగించి మనమే కంట్రోల్ చేసినాం. చంద్రబాబు డిఫరెంట్ నిర్ణయం తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా ఇప్పటివరకు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి వీల్లేదన్నారుగా. ఈయన 2 పిల్లలు మినిమం 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయాలని పెట్టాడు. కనీసం 2 పిల్లలు ఉంటేనే సోడిగా తెలంగాణ రాష్ట్రం కూడా పని చేయాలి. సరే పిల్లలు లేకున్నా చేయొచ్చు, కానీ అంటే ఎక్కువ ఉంటే చేయొద్దు అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెచ్చింది ఏంది? లొటపీస్ తెచ్చిండు. ఏదైనా కొత్త ప్రాజెక్టు స్పెషల్ ఫండ్స్ తెచ్చిండా సీఎం రేవంత్? మూసి వద్దంటున్నాడు, మెట్రోకు అడ్డుపడుతున్నాడు, సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడరు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం, బీజేపీ కుట్రలను ఎదుర్కొంటాం, మార్చి 10 లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడి. పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. తాము మోదీ ఆస్తులను, కిషన్ రెడ్డి ఆస్తులను అడగడం లేదని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే కేంద్రాన్ని అడుగుతున్నామని అన్నారు. కానీ మోడీ తన గుజరాత్ నుంచి ఇక్కడికి రైళ్లలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ అక్కడే మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నారు. ఆయన అడ్డుపడడం వల్లే మెట్రో విస్తరణ ఆగిపోయిందని ఆరోపించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ హోదాలో ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాజెక్టు కానీ నిధులేమైనా తెచ్చారా? ఒక్క రోజైనా ప్రధాని మోడీ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా అడిగారా? పార్లమెంట్ సమావేశాల్లో ఈ రాష్ట్రం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ను మేము ఓడించామని కిషన్ రెడ్డి మాపై కక్ష పెంచుకున్నారు. నిధుల గురించి అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నారు, మీరు బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ఎవరు లేరని ఆయన వ్యాఖ్యానించారు. మూసి ప్రక్షాళన వద్దా అని చెప్పి కూడా ఆయన నిలదీయడం జరిగింది. ఇక్కడ కిషన్ రెడ్డో ఇంకోరు కాదు, ఇది మనమందరం కూడా ఈ జాతికి అన్యాయం జరిగినప్పుడు మనమంతా ఒక్కటిగా పోరాడాల్సిందే. అన్ని పార్టీలు, అన్ని పక్షాలు, అన్ని వర్గాలు కూడా ఒక్కటిగా పోరాటం చేయాల్సిందే. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ మీనాక్షి నటరాజన్. సాదాసీదాగా ట్రైన్లో హైదరాబాద్ రాక హంగు ఆర్భాటాలకు దూరం, బొకేలు ఫ్లెక్సీలకు నో, నేతల బ్యాగులు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని హితూ పలికింది. ఇప్పుడు ఏఐసిసి నుంచి ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి మహిళ మీనాక్షి నటరాజన్ గారు. ఆమె 2009లో మధ్యప్రదేశ్ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అయితే ఎన్ఎస్సిఎస్ నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి మీనాక్షి నటరాజన్ చాలా సింప్లిసిటీ. ఆమె శనివారం కూడా మౌనరథంలో ఉంటుంది, గాంధేయవాది, ఎవరితో మాట్లాడదు, శనివారం పెళ్లి చేసుకోలేదు, అదే బ్యాగు, ఈ టవాలు అది పెట్టుకుని 2 డ్రెస్సులు 2 చెప్పులు జతలు ఉంటాయంట. ఇక అవి వేసుకొని రైళ్లలోనే తిరుగుతూ ఉంటుంది. ఈమె వార్డు మెంబరే తన చేతులు ఉండడు, అత్యవసరం అయితే తప్ప ఫ్లైట్ ఎక్కది. అసలు మ్యాక్సిమం రైళ్లలోనే తిరుగుతారు. మ్యాక్సిమం రైళ్లలో తిరుగుతాట. నిన్న కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగింది. బొకేలు, శాల్వాలు ఏం తేవద్దు, నా ఫ్లెక్సీ కూడా పెట్టొద్దు అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. సో అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావాలని కోరుకుందాం. మంచు చర్యలు విరిగి 22 మంది గల్లంతు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ వద్ద జాతీయ రహదారిపై మంచును తొలగిస్తుండగా చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 22 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అది అట్లా కొనసాగుతుంటే ఇక్కడ ఈ మన టన్నెల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి అది ఎట్లయితే చూడాలి. అయితే నిన్న మనం 3 పోల్లు పెట్టుకున్నాం. ఆ పోల్లకు సంబంధించినటువంటిది ఒకసారి చూద్దాం ఏమంటా ఉన్నారు. పోస్ట్స్ బాగానే
రైట్. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే మల్కా కుమరయ్య గెలుస్తాడని చెప్పి 78% మంది అభిప్రాయపడతా ఉంటారు. వరంగల్, ఇక మెదక్, నల్గొండ, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే పూల రవీందర్ గెలిచే అవకాశం ఉందని 65% మంది. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే ప్రసన్న హరికృష్ణ గెలిచే ఛాన్స్ ఉందని 54%, అంజిరెడ్డి గెలిచే ఛాన్స్ ఉందని 24%, నరేందర్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉందని 19% మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నిన్న. సో మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా ఇక్కడ తెలియజేయచ్చు. అలాగే ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఇక పిఎఫ్ వడ్డీ 8.25%. ఈపీఎఫ్ఓ వడ్డీని కేంద్రం మార్చలేదు. ఈసారి కూడా 8.25% ఇస్తామని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ఓ చందాదారులు 7 కోట్ల మంది ఉన్నారు. అయితే 2023-24లో వడ్డీ రేటు 8.15% ఉండగా గత ఫిబ్రవరిలో 8.25%కి పెంచిండ్రు. ఇక్కడ వంశరాజ్ సంఘం నాయకులు ఎవరైనా వచ్చారు చూడు. సెమీస్లో ఆస్ట్రేలియా భారీ వర్షం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దయింది. దీంతో గ్రూప్ బిలో 4 పాయింట్లు సాధించిన కంగారులు ఇక టాప్ ప్లేస్లో సెమీస్ బర్త్ను ఖాయం చేసుకున్నారంట. ఇక టన్నెల్లో డెడ్ బాడీలు, జీపీఆర్ థర్మల్ స్కానర్లతో గుర్తింపు. స్పాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ ఫోరెన్సిక్ నిపుణులు. మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు, తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్ టీం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ టీమ్స్ పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గల్లంతైన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికుల్లో కొందరు చనిపోయినట్టు తెలుస్తుండగా వారి డెడ్ బాడీ ఆనవాళ్లు జీపీఆర్ థర్మల్ స్కానర్తో శుక్రవారం గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. రాలేదా? సో ఇక్కడ ఇప్పుడు 4 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాబోతూ ఉన్నాయి. ఏది మండల్లో ఈ 4 ఎమ్మెల్సీ స్థానాల్లో 4కి 4 బీసీలకు కేటాయించి, ఆ బీసీలకు కేటాయించిన దాంట్లో 2 ఎంబీసీలకు 2 బీసీలకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4కి 4 బీసీలే అర్హులు. 5 ఉంటే 4 కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి, 1 బీఆర్ఎస్ పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకే మీరు బీసీలకు ఇవ్వండి. ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు ఎవరు, మన దాసోశ్రవణ్. ఫోరెన్సిక్ బృందానికి పిలుపు. టన్నెల్ లోపల మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీం శుక్రవారం సాయంత్రం 2 డెడ్ బాడీలను వెలికి తీసినట్టు సమాచారం. శనివారం ఉదయం వరకు మిగతా డెడ్ బాడీలను బయటకు తీసే అవకాశాలున్నాయి. 2 డెడ్ బాడీలు తీసిరట. మృతదేహాల ఆనవాలను గుర్తించగానే ఉటావుట్టిన ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని నాగర్ కర్నూలు జిల్లా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ తారాసింగ్ పిలిపించారు. డిఎన్ఏ టెస్టుల అనంతరం డెడ్ బాడీలను గుర్తించి బంధువులకు అప్పగిస్తారు. సమాచారం ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, పరిహారం చెల్లింపు అంశాలు ఉంటాయని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తానికి డెడ్ బాడీలు దొరుకుతూ ఉన్నాయట ఇప్పుడు టన్నెల్లో. ఏడు పోయినావు బాయ్ సాబ్? అటు నిలబడు. ఏంది చెప్పు బాయ్ సాబ్, చెప్పన్నా. మాది 94లో వంశరాజుగా మార్చుకున్నాము. పాత కులం పేరుండే. ఉమ్మడి రాష్ట్రంలో కాక ఇంకా అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని వంశరాజుగా నామకరణం చేసి అభివృద్ధి చేస్తున్నాం సంఘాన్ని. 14 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా పనిచేసినాం ఉమ్మడి రాష్ట్రానికి. డిమాండ్స్ ఏంటి? వంశరాజులకు గుర్తింపు లేదు. వంశరాజులతో పాటు ఎంబీసీని కూడా ఏర్పాటు చేసింది మనమే 2000 సంవత్సరంలో. చాలా కులాలు 50-60 కులాల దాకా కూడా గుర్తింపు లేని కులాలు ఉన్నాయి. వాటికి రాజకీయంగా వార్డు మెంబర్, సర్పంచ్ కూడా గెలవని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వం కాడికి వెళ్ళి కేసీఆర్ దాకా ప్రతి ఒక్కరికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకుంటూ మా ఎంబీసీలను గుర్తించాలా, ఎంబీసీలకు కార్పొరేషన్ చేయాలా అని అంటే 2017-20 ఫిబ్రవరి నాడు ప్రగతి భవన్లో దాదాపు 6:30-7 గంటలు ముఖ్యమంత్రి గారితో కూర్చొని నేను, సూర్యారావు గారు, మిగతా మిత్రులతోటి ఎంబీసీ కార్పొరేషన్ చేయడం జరిగింది. డిమాండ్స్ ఏంటి అన్న? ఎంబీసీలకు నామినేట్ పోస్టులలో పదవులు ఇవ్వాలా. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా మరి 2 ఎమ్మెల్సీలు బీసీలకు, 2 ఎమ్మెల్సీలు ఎంబీసీలకు ఇస్తే గుర్తింపు లేనివి గంగిరెద్దుల, పాముల, నక్కల, వంశరాజ్, బుడుబుక్కల ఇటువంటి కులాలు ఉన్నాయి. వీళ్లకు పిలిచి 2 నామినేట్ పోస్టులు ఇస్తే ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందేమో. ఎందుకంటే కేసీఆర్ ఎంబీసీ కార్పొరేషన్ చేసుకోవడం వల్ల ఆయనకు ఒక పేరు వచ్చింది. కులగణన కూడా 100 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు కులగణన చేసిండు. మరి ఈ ఎంబీసీలను గుర్తించి
ఓ 2 కులాలకు పిలిచి ఎమ్మెల్సీ పోస్టులు ఇస్తే ఇంకా ఆయనకి ఇంకా బాగా పేరు వస్తుంది అనేది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అన్న, తప్పకుండా మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్లకు 4 ఎమ్మెల్సీ స్థానంలో 4 బీసీలకు ఇచ్చి 2 అందులో ఎంబీసీలకు ఇవ్వాలి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు వీళ్ళంతా మేమందరం కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీలం. మా వాళ్ళ బతుకులు మారాలంటే ఖచ్చితంగా రాజకీయ వాటా దక్కాల్సిందే. ఆ వాటా దక్కడం కోసం మా సోదరులు అయినటువంటి ఎంబీసీ కులాలను మేమందరం కూడా కలుపుకొని పోయి ఒక భారీ ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఇప్పుడు రేపో మాపో 3 తారీఖు అంటే ఎల్లుండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. జస్ట్ అది ట్రైలర్ మాత్రమే. ఒరిజినల్ సినిమా అతి త్వరలోనే మంచిగానే ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక నుంచి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఎంబీసీ కులాలకు వాటా దక్కాలి. బీసీలందరికీ దక్కుతున్న వాటనే తక్కువ, దాంట్లో ఎంబీసీలకు మొత్తమే దక్కట్లేదు. కాబట్టి 30% ఎంబీసీలు ఉన్నాం. మరి ఈ ఇంతమంది ఉన్నటువంటి ఎంబీసీలకు న్యాయం జరగకపోతే ఎట్లా? కాబట్టి ఈ ఏబిసిడి వర్గీకరణ అయినా ఎంబీసీలకు ఇంకా రాజకీయ అసలు ఇంప్లిమెంటేషనే లేదు. ఇంప్లిమెంటేషనే లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ఎంబీసీల దాంట్లో ఎంబీసీ జనాభాలో 10% కూడా లేరు ఇప్పుడు ఉన్న అప్పర్ క్యాస్ట్. ఈ జనాభాలో ఈ వంశరాజులు, మా వంశరాజు సోదరులు ఉన్నారు, వాళ్ళ ఇండ్ల కంటే తక్కువనే మీ ఇండ్లు. 30% ఎంబీసీలు ఉన్నారు, వాళ్ళ ఇండ్ల కంటే తక్కువనే మీకు. ఇవాళ మా సోదరుడు వచ్చిండు, మా సోదరుడితో పాటు వీళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ గురించి ఎంబీసీల గురించి మాట్లాడాలి, ఎంబీసీలకు రావాల్సినటువంటి హక్కులు ఇవ్వాలి. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం జరగాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. కూర్చో, మాట్లాడదాం మళ్ళీ. రైట్గా, వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు. ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసిన పౌర విమానయాన శాఖ 150 కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్టు ఉండకూడదన్న రూల్ సడలించినట. వరంగల్లో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మామ్నూరులో ఎయిర్పోర్ట్ ఆపరేషన్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదని గతంలో జేఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. దీనిపై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దీంతో ఈ అంశంపై పౌర విమానయాన శాఖ గత నెల 25న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్కు లేఖ రాసిందట. గ్రీన్ సిగ్నల్ వచ్చింది, వరంగల్కు ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. వరంగల్లో కూడా ఫ్లైట్లు దిగుతాయి, వరంగల్ నుంచి కూడా టేక్ ఆఫ్లు జరుగుతూ ఉంటాయి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో 2వ ఎయిర్పోర్టు. ఏపీలో చూసుకుంటే రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, కడప ఉంది, తిరుపతి ఉంది, అన్నీ ఉన్నాయి. మనతానే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా ఎయిర్పోర్ట్ రావాలి. 6న కేబినెట్ భేటీ. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించే ఛాన్స్. అఖిలపక్ష నేతలతో ప్రధాని మోడీని కలిసే అంశంపై చర్చ. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉందట. 6న కేబినెట్ భేటీ కాబోతా ఉంది. ఇక మణికొండలో అగ్ని ప్రమాదం, 3 మృతి. మృతుల్లో 2 మహిళలు, ఒక చిన్నారి. గ్రౌండ్ ఫ్లోర్ కిరాణా దుకాణం పక్కన షార్ట్ సర్క్యూట్. పై పోర్షన్లో వ్యాపించిన మంటలు, పేలిన 2 సిలిండర్లు, దగ్ధమైన కిరాణం షాపు, కారు పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న కొందరు, తాళ్లతో పిల్లలను కిందికి దించిన స్థానికులు అంటూ అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి. జాతీయ విద్యా విధానం అమలు ఉమ్మడి బాధ్యత. ఇక్కడేమో వివక్ష చూపుకుంటా మళ్ళీ సహకరించుకోవాలని చెప్తా ఉన్నారా? ఉమ్మడి బాధ్యత అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ అంటుండు. హైదరాబాద్కు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉందన్న కేంద్ర మంత్రి. ఈ దేశ రక్షణ రంగంలో తెలంగాణ కీలక పాత్ర అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించాలని విజ్ఞప్తి. ఇక డిఆర్డిఓలో విజ్ఞాన్ వైభవ్ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా మాట్లాడి కులగణన రీసర్వే పూర్తి. ఇవ్వని అయ్యగబట్టలే ఇది కులగణన. 18 లక్షల మంది చేసుకోకపోతే, కుటుంబాలు చేసుకోకపోతే 18,000 మంది 18,000 కుటుంబాలకు ఫ్యామిలీలే నమోదు. ఫస్ట్ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాలు 3.56 లక్షలు. రీసర్వే చేసిన వీరిలో 5.21% కుటుంబాలే నమోదు. 2 సర్వేలు కలిపి మొత్తం 97.07% పూర్తి. రీసర్వేకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దూరం. వీళ్ళ సంగతి తర్వాత చెప్దాం. కానీ ఫస్ట్ ఏంటంటే ఈ కులగణన ఊగన అయ్యకు బట్టలే, ఊగన అవ్వకు బట్టలే. నెగ్లెక్ట్గా జరిగిపోయింది, చాలా నెగ్లెక్ట్గా. పట్టించుకోవాలి, దాని మీద గట్టిగా ప్రకటనలు కూడా ఇవ్వాలి. పట్టించుకోవాలి, దాని ప్రకటన లేదు, ఏమీ లేదు. జనాభా, ముస్లింల జనాభా తగ్గిపోయింది ఏంటి రాష్ట్రంలో. ఇది చాలా ఆశ్చర్యమైనవి. పిల్లలను అయితే యాడ్ చేయలేదు. సింపుల్ ఎగ్జాంపుల్, నిన్న నేను మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసిన. ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు అమ్ముండే
ఊర్లో అమ్ముంటే చెప్పినావు అమ్మ అంటే అందరి పేర్లు చెప్పిన బిడ్డ అన్నది. ఆ, సరే అని నాది మా వైఫ్ ది పిల్లలది ఉండే. సరే నిన్న టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే నాకు మళ్ళీ క్యాండిడేట్ కాల్ చేసిండు ఊరతను. అన్న ఇట్లా మళ్ళీ కాల్ చేసినావా అంటే అసలు చెక్ చేయండి అని చెప్పిన. పిల్లల పేర్లే లేదా ఇగో ఇలా పిల్లల పేర్లు లేవా చూసుకో ఇక. మళ్ళా నిన్న నేను మళ్ళీ ఆధార్ కార్డు పంపించి ఎంట్రీ చేయించిన. అవు గది గంత నెగ్లెక్ట్గా జరిగిపోయింది సర్వే. ఈ సర్వేని ఎట్టి పరిస్థితిలో తీన్మార్ మల్లన్న ఒప్పుకునే పరిస్థితే లేదు. సరే ఆ 42% రిజర్వేషన్ అంటారుగా అవి రాహుల్ గాంధీ గారి మాట కట్టుబడి చేస్తాం, కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పకడ్బందీగా దాన్ని సర్వే చేస్తాం, చేసి చూపిస్తాం కూడా. జిరాక్స్ ఇస్తాం దాన్ని ఎట తీయాలని. రెడ్డిగా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. సొరంగంలో 5 చోట్ల మెత్తని భాగాలు ఉన్నాయంట. ఐక్వాఐ తర్వాత జీపీఆర్ టెక్నాలజీతో గుర్తింపు. అవి మృతదేహాలు కావచ్చు కాకపోవచ్చు. ఆ ప్రాంతాల్లో బురద మట్టిని తవ్వుతున్న మైనర్లు అయితే అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి నమ్మొద్దు అని చెప్పేసి. కార్మికుల గుర్తింపులో ప్రగతి ఉంటే చెప్తామని చెప్పి కలెక్టర్ చెప్పిండు. టన్నెల్లో బోరింగ్ మిషన్ గ్యాస్ కట్టర్లతో వేరు చేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ టన్నెల్లో బోర్ ఉంది కదా, అది కూలిపోయింది కదా, దాన్ని బాగా చేస్తున్నట్టే కలెక్టర్ మాట్లాడారు. ఏం చేస్తాం ఇక, అది విషాదవద వార్త. దక్షిణాది రాష్ట్రాలు తిరుగుబాటు తప్పదు, జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచే కుట్ర. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకే భారీగా ప్రయోజనం. దక్షిణాది ఓట్లతో పని లేకుండా గెలవాలనే ఎత్తుగడ. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికే శిక్ష. ఇప్పటికే పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం. మేము రూపాయి ఇస్తే 42 పైసలు వెనక్కి వస్తోంది. బీహార్కు 7 రూపాయలు 60 పైసలు, యూపీకి 3 రూపాయలు ఇస్తున్నారు. మోడీ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం, ఇతర భాషలను బలవంతంగా రుద్దితే ఊరుకోం. విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలంటూ ఇది తెలంగాణనే కాదు, ఇటు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా అలర్ట్ కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో ఇట్లా నరేంద్ర మోడీ గారు వేసినటువంటి స్కెచ్, ఆర్ఎస్ఎస్ కుట్ర అన్నీ ఇందులో కలగలిపి ఉన్నాయి. ఈ దేశాన్ని వాళ్ళు కలిపేతందుకు కాదు, విడగొట్టేతందుకు జరుగుతున్న వ్యవహారం లెక్క కనిపిస్తూ ఉంది ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. కిషన్ రెడ్డి సైంధవుడు తెలంగాణ అభివృద్ధి